వాక్యము మాతోటి మాట్లాడుము నాయనా. నీ ప్రజలందరూ నీ వాక్యము వింటున్నారు. నీ వాక్యాన్ని తెలియజేస్తున్నావు. మాకు తెలియజేయము నాయనా. మా ప్రభువా, నువ్వు మాట్లాడితే చాలు ప్రభువా, మనుషుడు బ్రతుకుతాడు ప్రభువా. అయ్యా, నీవి లోకములో ప్రజలందరితో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. వాళ్ళందరూ నీ నిత్యము నీ వాక్యము తెలుసుకొని నాయనా నీ రాజ్యమునకు ఇరుకువారులాగా తీర్చబడినట్టు సహాయము చేయము. యేసయ్యా, నువ్వు గొప్ప దేవుడవు నాయన. ఎంత గొప్ప దేవుడివి నాయన. నువ్వు ఎంత ప్రేమ కలిగిన వాడివి నాయన. ఎంతో ప్రేమను నీ ప్రజలందరికీ అనుగ్రహిస్తున్నావు ప్రభువా. అవును తండ్రి, నాకు మాటలు రావు, కానీ మాటలు ఇస్తావున్నావు అని నమ్ముతున్నాను. నా ప్రభువా, నా దేవా యేసు నాయన, ప్రతి బిడ్డతో ఆశీర్వాదించండి, మాట్లాడండి. ఏ పిల్లలు సమస్యలో ఉన్నారో ఆ సమస్యలు తీర్చివేయండి. ప్రతి ఒక్కరిది మాట్లాడండి నాయనా. నీ కృప నాయన మాకు అనుగ్రహించి ఆశ్రయించి మమ్మల్ని ముందుకు నడిపించుమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థించుతూ వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేయండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, మహాగణుడా, మహాపరాక్రమశాలి నాయన, పరమ తండ్రి నాయన, నీకే వందనములు, స్తోత్రములయ్యా. అయ్యా, నిన్నట ఉదయకాలం నుండి ఈ ఉదయకాలం వరకు నాయన మమ్మల్ని కాచి కాపాడిన దేవా, నీకే స్తోత్రములు చెల్లించుకున్న నాయన. సర్వోన్నతుడా, నీకే వందనాలు, ఈ పాదాలకు వందనాలు, స్తోత్రములయ్యా. అయ్యా, గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ, వారి కుటుంబ సభ్యులు నాయన చేసిన ప్రతి అపరాధ దోష పాపం దయతో క్షమించండి అయ్యా. నీ రక్తంతో కడగండి నాయన. నీకే వందనాలు. నీ కృప మాకు దయచేయండి దేవా, నీకే స్తోత్రము. ఎవరిని వదిలిపెట్టే దేవుడు కాదు నాయన. ప్రతి ఒక్కరిని ప్రభ అయ్యా కాచి కాపాడుతున్న దేవా, నీకే స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభ నీ పాదములకు లేని వందనాలు, స్తోత్రములయ్యా. అయ్యా, నేను నా భర్త నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి ఒక్క అపరాధ క్షమించనయ్యా. మా ప్రయాణం అంతటోనైనా తోడేడగా ఉండి సురక్షితంగా మా గృహాలకు చేర్చిన విధానం బట్టి స్తోత్రములు, వందనాలు చెల్లించుకోండి నాయన. ఈ పరిశుద్ధ దినాన ప్రభానైనా నీ బిడ్డలనైనా నీ వాక్యం ప్రకటించుచుండగా నాయన అయ్యా, మీరే తోడుగా ఉండండి. వారి నోర్లు మీరు బాగుగా తెరవండి. వారి నోట్ల ప్రభ నీ వర్తమానం నుంచి మాతో మాట్లాడండి అయ్యా. నీ చిత్తం మా పట్ల ఏమైందో తెలియచేయండి దేవా, నీకే స్తోత్రములయ్యా. వెలుగల చెవులు గ్రహించుకున్న మనసు దయచేయండి ప్రభ. మా ప్రాణాత్మ దేహం మీ పాదం దగ్గర పెట్టి గోజాడుతున్నాం నాయన. అయ్యా, అనుక్షణమైనా మమ్మల్ని మీరు రెక్కల కింద భద్రపరుస్తూ ప్రభా, నీకే వందనములు, స్తోత్రములయ్యా. అయ్యా తండ్రి, ఇంకా అనేక మందిని మీరు తోడుకొని రండి నాయన గ్రూప్ లోకి ప్రభా. నాయన ఎవరు నశించిపోవటానికి ఇష్టం లేదు కదా నాయన. సమస్తం నాయన కాపాడే దేవుడు నాయన. మీరు ఎక్కల కింద ఉందని భద్రపరచండి. మా ప్రాణాత్మ దేహం మీకే సమర్పించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇంతకు మునుపు మనం పరలోకము గురించినటువంటి విషయాలను కరించి ఉన్నాము. ఏం చేసాము? పరలోకము, పరలోక రాజ్యం, పరలోక రాజ్యము, పరలోకపు గవిని అనేటువంటి తెలుసుకున్నాం. పరలోకపు గవిని. ఆ గవిని ఎట్లా ఉంది?
పరలోక సైన్య సమూహములతో కుడి పార్శ్వమున ఎడమ ఎడమ పార్శ్వమున పార్శ్వమున నిలిచి ఉన్నారు. యెహోవా సింహాసనాసీనుడై ఉన్నాడు. అది దేవుని రాజ్యము. ఆమేన్. అది కేవలము దీనులుగా ఉన్నటువంటి వారికి వారికి మాత్రమే. దాన్ని పొందుకోవాలి. దీనులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే హింసింపబడుతున్నారో, నీతి నిమిత్తం వారు హింసింపబడుతున్నారో వారి ధన్యులు పరలోక వాళ్ళు రాజ్యము రాజ్యమును స్వతంత్రించుకున్నారు. మీ సత్క్రియ మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీరేం చేయాలి? మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు మీ పరలోకమును ప్రకాశించాలి. మీ తండ్రిని మహిమ పరచునట్లుగా ఉండాలి. మీరు శాస్త్రులు, పరిశీలనలు, నీతి కంటేను మన నీతి అధికముగా నీతి అధికముగా ఉండాలి. తర్వాత ఆజ్ఞ మాత్రం ఒక్క ఆజ్ఞ కూడా తప్పకూడదు. ఎలాంటి ఆజ్ఞ సరే దేవుని ఆజ్ఞను మనం విన్నామంటే ఆ జ్ఞానము తీసుకొని చక్కగా పాటించవలసినటువంటి వారమై ఉన్నాము. అట్లాగే మీ శత్రువులు ఏం చేయాలి? ప్రేమించగలిగినట్టయితే శత్రువులను కూడా మీరు ప్రేమించగలిగితే దేవుని కుమారులుగా ఉండే వాక్యం ఉంది. పరలోక రాజ్యంలోకి మీరు ప్రవేశింపగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. ఇక మీరు పరలోకములో ధనవంతులుగా ఉండాలి. ఆమేన్. ఎక్కడా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం. 6:20 వచనం. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. దేడ కావాలి ధనము మీకు? పరలోకమందు ధనము కావాలి మనకి. కానీ ఈ లోక సంబంధమైన ధనము కాదు. లోక సంబంధముగా ధనవంతు మనకు ప్రయోజనం లేదు. మన ప్రభు ధనవంతుడు. ఎక్కడా? ఇక్కడ పరలోకమందు ధనవంతుడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, మన ప్రభు ఎవరికి ధనవంతుడు? పరలోకమందు మన ప్రభు ధనవంతుడు. ఆమేన్, హల్లెలూయా. ఏది ఎగిరిపోయిందమ్మా? వినపడుతుందా? వినిపిస్తుంది. ఎగిరిపోయింది. ఏం ఎగిరిపోలేదు, వినిపిస్తుందా? సరే చెప్పండి, పోయినప్పుడు చెప్పండి ఒకసారి నాకు. పరలోకమందు మన ప్రభువు ధనవంతుడు. పరలోకము ధనవంతుడైనటువంటి వాడు. ఆయన దగ్గరికి పోతున్నాం మనము పరలోకములో ధనము కూర్చుకుందాము. అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు మరి లోకములో ఉన్నటువంటివన్నీ అవన్నిటిని తీసుకొని వెళ్ళిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. మత్తయి 19:21. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల, నీవు పరిపూర్ణమైనట్టు నన్ను అవ్వాలి అంటే పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. నీవు నీ ఆస్తిని అమ్మి వేసి బీదలకిమ్ము. అప్పుడు పరలోకములో నీకు ధనము కలుగుంది. ఆమేన్. ఇది సాధ్యమేనా? ఎవరన్నా సాధ్యం చేసుకున్నారా?
ఆలకించండి. పరలోక రాజ్యములో మీరు మీ మనము ధనము పరలోకమును కూర్చుకోండి. నీవు ఈ లోకములో ధనము ఉన్నటువంటి వాడుగా ఉన్నావు. నీ ఆశని అమ్మి అప్పుడు పరలోకములో నీకు ధనము కలుగును. ఎక్కడి ధనము? అంటే యేసుక్రీస్తు ప్రభు ఏది చెప్పినా దేని గురించి చెప్తున్నాడు? పరలోక రాజ్యము. యేసు ప్రభు చెప్తున్నవన్నీ కూడా పరలోకము గూర్చి చెప్తూ ఇందాక మనం చదువుకున్నాం. దీనులైనా అంటే వాళ్ళు ఎక్కడ? పరలోక సంబంధంగా. మీరు హింసింపబడేవాళ్ళంటే పరలోక రాజ్యం కొరకు మీరు హింసింపబడుతున్నారు. కాబట్టి మాతము పరలోకము గురించి మాట్లాడుతున్నాడు. కనుక పరలోకములో డబ్బు సమకూర్చుకోండి, ధనాన్ని కూర్చుకోండి. నీవు ఈ లోకంలో ఆశ అయితే ఆ ఆశని నువ్వేం చేయాలి? అమ్మి ఏమండి అడిగితే మనం ఏమండి, మీరు మీ ఆస్తిని అమ్మేసి మీరు పేదలకు ఇయ్యండి అంటే ఏమంటారు చాలా మంది? మాకు డబ్బులు కావండి, మేము ధనవంతులుగా ఉన్నామండి. మేము ధనవంతులైనటువంటి వాళ్ళు, మమ్మల్ని దేవుణ్ణి చేశాడండి. దేవుడు నిన్ను ధనవంతుని చేశాడా? ఈ మాటలను బట్టి చూస్తే ఏమనిపిస్తుందమ్మా? ఈ మాటలు బట్టి నువ్వు ధనవంతులై పుట్టాలి అని దేవుడు చెప్పాడా? చెప్పండి, ఒక్కరు కూడా మాట్లాడరా? ధనవంతులుగా పుట్టలేదు. నువ్వు పేదవికి ఈ లోకంలో నీవు ధనాన్ని మొత్తాన్ని కూడా ఏం చేయాలి? కూర్చుకొని పరలోక సంబంధమైన ధనము కూర్చుకోవాలి. దానికోసం అమ్మని సమస్తాన్ని అమ్మివేసి పేదలకి నీ ఆస్తిని పేదలకు ఇచ్చేసేయి. నీకు ధనము కలుగుతుంది. ధనవంతుడైనటువంటి వచ్చినప్పుడు నువ్వు అన్ని అమ్మేసి వచ్చి నన్ను నువ్వన్నీ కూడా అమ్మేసి నన్ను వెంబడించుమని అతనితో చెప్పా. వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అంటే ఇక దాన్ని పట్టుకొని ఈ లోక సంబంధం డబ్బుల గురించి మనం బ్రతకూడదు, అలా ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. మత్తయి 7:21 ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ ఏమన్నాడు? ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో. ధనం విషయములో ఏమంటాడు? ధనం కూర్చుకో అంటే శరీర సంబంధమైన ధనము సంపాదించుకొని, ధన సంబంధమైన ఆస్తి సంపాదించుకొని ఏమంటాడు? పేరుకి మాత్రం దేవుడా చూసావా అంటారా? లోక సంబంధమైన ధనము గురించి సంపాదించుకుంటున్నాడు, లోక సంబంధమైన ఆస్తిని సంపాదించుకున్నాడు, బాగా సంపాదించుకున్నాడు. దేవుడితో మళ్ళా ఏమంటాడు? ప్రభువా అంటాడు. ప్రభువా అని చెప్తాడు. ఏమంటున్నాడు? తండ్రి ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పమ్మా, ఇప్పుడు నేను దేవుని సాధ్యములో ఉన్నాను, దేవుని రాజ్యమును పరలోక రాజ్యం సంబంధించిన వ్యక్తిని అని చెప్పగలవా? ఇందాక చెప్పిన లోక సంబంధమైన ధర్మం, లోక సంబంధమైన ఆస్తి అన్ని కూడా కలిగి ఉన్నావు, బాగా బ్రహ్మాండంగా సంపాదించుకున్నావు.
ప్రార్థన మాత్రము చేస్తాడుట. ఏం చేస్తాడు? దేవుడా దేవుడా అని దేవుడేనా? ప్రభువా ప్రభువా అని పిలుస్తాడు. ప్రభువా 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 అని ప్రార్థన చేస్తాడు. దేవుడు నిజంగానే దేవుని శిస్తునండి, నేను దేవుడి శిస్తునండి, దేవుడు నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన వింటాడండి. ఎంత ఘోరమైన సంగతి ఇది! ఇది ఎంత ఘోరమైన సంగతి మీకు అర్థమైందా? కాబట్టి మీరేం చేయాలి? వీటన్నిటిని పక్కన పడేసి దేవుని అసలు కంప్లీట్ దేవుడిని కలిగి ఉండాలండి. మీరు పరలోకమందున తండ్రి చిత్త ప్రకారం చేయవాడు. పరలోకమందు ఏం చేయాలి? తండ్రి యొక్క చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశం. హల్లెలూయా. కాబట్టి ఆ మాట చెప్పటమే అసహ్యమైనది. లోకములో ప్రవేశిస్తా చాలా నిందనవంతుడు చిన్నప్పుడు నుండి ఇప్పుడు నన్ను పెద్దడు. అసలు అటువంటి అనవసరము, నువ్వు అనవసరం. నువ్వు కేవలము ఆయన చిత్త ప్రకారము నీవు ప్రవేశించాలి. ఆమేన్. కాబట్టి ఎప్పుడు కూడా అసలు ఆ విషయము వేస్ట్. మనము పరలోక సంబంధ ధనాన్ని సమకూర్చుకోవాలి. నీ ఆస్తి అమ్మేసి ఇచ్చేటువంటి అప్పుడు నీవు ధనవంతుడు అవుతావు. ఎక్కడ? పరలోక రాజ్యం అవుతావు. కనుక ఇక్కడ నేను ధనవంతుణ్ణి అని గొప్ప చెప్పుకొనవద్దు. అప్పుడు పరలోక రాజ్యం పోతావు దేవునికి. ఆమేన్. హల్లెలూయా. మత్తయి 18:50. 18:50 లేదు అంకుల్. 18:50 లేదమ్మా? ఓకే, రైట్. సహోదరి సరే, రైట్. వాక్యము సరేలేమ్మా, పోతుంది. మత్తయి 18:9. నేను తప్పు ఒకళ్ళ చదువు ఉన్నాను ఏమో. 18:3. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ. ఆమేన్. మీరు ఎలా ఉండాలి? మీరు మారు పొందినటువంటి పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. బిడ్డల వంటి మారు మనస్సు పొందినటువంటి వాడు. మీ మనస్సు మారు మనస్సు పొందాలి. మీరు చిన్న బిడ్డలాగా ఉండాలి, కానీ పేరుకు పెద్దలాగా ఉండారు. కానీ అది కాదు కావలసింది. మన విట్టండి మనము బిడ్డల వంటి మాత్రమే పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారు. ఆమేన్. హల్లెలూయా. చిన్న బిడ్డలు డబ్బులు అంటే టక్కర్లు డబ్బులు ఇచ్చేస్తారు. చిన్న పేరు డబ్బులు ఇస్తారా? ఇరా చేస్తాడు. పెద్దోడి దగ్గర తీసుకెళ్లి డబ్బులు ఇవ్వాలంటే తిడతారు మనల్ని. నువ్వు డబ్బులు అవుతా ఏం కలుగుతున్నావు, డబ్బులు అవుతున్నావు తిడతారు. మరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనం పేదవాళ్ళం, బిడ్డలు మనం. ఆమేన్. హల్లెలూయా. మత్తయి 28:18. 28:18 వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఆమేన్. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు
నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సర్వాధికారము నాకు కలిగి ఉన్నాను. సర్వాధికారం కలిగిన వాడు మన ప్రభు. లోక సంబంధమైన ధర్మం గురించి ఆయన ఆలోచించడం లేదు. ఎక్కడిచ్చాడు? లోకము మొత్తం కూడా ఆయనదే, పరలోకము భూమి మీద కూడా సర్వాధికారం ఆయనదే. ఆమేన్. కాబట్టి ఆయన సర్వశక్తి కలిగినట్టు ఆయన ఏం చేస్తాడంటే ఆయన మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సర్వాధికారి అయిన దేవుడు, సర్వాధికారి అయిన సర్వోన్నతుడైన దేవుడు ఆయన ఇప్పుడు పరలోకమందున్న పరిశుద్ధాత్మను మనకిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. లూకా 11:13. లూకా 11:13 వచనం చదవండి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. ఎంతో నిశ్చయముగా పరలోకమందున్న పరిశుద్ధాత్మను మనం అడుగుతున్నాం. మనం పరిశుద్ధాత్మను అడిగితే పరిశుద్ధాత్మను ఖచ్చితంగా తెలుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ధనము కావాలి. ఏమి కావాలి? ఏ ధనం కావాలి? పరలోక సంబంధమైన ధనము రావాలి. మరి తండ్రి చిత్త ప్రకారము మనము చేయనటువంటి వాళ్ళుగా ఉండాలి. కాబట్టి అలాంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆయన అన్నిటి మీద అధికారం ఉన్నది. ఆయన పరిశుద్ధాత్మ కూడా ఆయన అనుగ్రహిస్తున్నాడు. మనం పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాము. ఒకటి టైం ఉందా? అయిపోయిందా? ఆమేన్. సరే, అయిపోయినట్టుంది. కొనసాగించండి. 1 పేతురు 1:12. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంచాడు? వచ్చాడు. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యం హల్లెలూయా పరిశుద్ధాత్మ ద్వారా సువార్తను మీకు ప్రకటింపబడుతున్నది. ఆమేన్. కాబట్టి ఇప్పుడు చెప్పబడినది మాత్రం పరిశుద్ధాత్మ ద్వారా నీకు తెలియజేయబడింది. ప్రతి వాక్యము మీకు బయలుపరచబడింది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. వాడు తోస్తున్నారమ్మా, తొంగి చూస్తున్నారు. హల్లెలూయా. దేవదూతలు తొంగి చూస్తున్నారు. ఏంటిది? ఏం జరుగుతుంది చూస్తున్నారు. పరిశుద్ధాత్మని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా సువార్తను ప్రకటించబడును. కొత్త మాటలు చెప్పుట లేదు, దేవుని మాటలు తప్ప. ఎగ్జాక్ట్ గా దేవుని వాక్యాన్ని మీకు ప్రకటించడం జరుగుతుంది. మీకు మాట్లాడటానికి నాకు మాటలు రావు. నా ప్రభు నాకు మాటలు ఇస్తే నేను మీతో మాట్లాడగలుగుతున్నా. మీరు గ్రహించారు.
వాక్యము నాకు ఇచ్చిన ప్రతి వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. నాకు శక్తి లేదు కనుక పరిశుద్ధాత్మ ద్వారా మీ సువార్త ప్రకటించుచున్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను కన్నీరు విడిచాను. ప్రభువా, నాకు వాక్యము తెలియజేయబోయా అని అడిగాను. ఆయన ఇస్తున్నాడు, నేను మీకు ఇస్తున్నా. అంతకు తప్పి నా యొక్క ఏమీ లేదు. నేను ఏమీ చేయజాలను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఆహారము కూడా ఈ పరిశుద్ధాత్మ సంబంధంగా పరిశుద్ధాత్మను పొందుకున్నాము. యోహాను 6:43-51 చాలు. 6:43-51. అందుకు యేసు, మీలో మీరు సనుగు కొనకుడి. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. ఆమేన్. 51వ వచనం. పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఆమేన్. పరలోకము నుండి దిగి వచ్చిన పరలోక ఆహారము నేనే. ఆమేన్. ఆయనే. కాబట్టి మనం పరలోకమునందు ఉంటే యేసుక్రీస్తు మన యొద్దకు వచ్చినాడు. పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించాడు, సువార్త ప్రకటించాడు. తర్వాత ఆయనే పరలోక ఆహారము, దిగి వచ్చిన ఆహారం ఆయనే. కాబట్టి దాన్ని పొందుకోవాలి మనం. ఇప్పుడు చెప్పబడిన ప్రకారంగా నీకేం కావాలి? పరలోక సంబంధమైన నువ్వు దీనత్వము కలిగినటువంటి వాడుగా, ఆత్మ విషయమై దీనులైన ఆత్మ విషయంలో దీనత్వం వస్తాయి. చదువు. ఎవడైనను ఈ ఆహారము భుజించితేనే వాడెల్లప్పుడూ జీవించును. ఆమేన్. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను శరీర సంబంధమైన ఆహారము కాదు. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మనకు అనుభవిస్తున్నాడు. దాన్ని మనం తింటున్నాము. దాన్ని ఎల్లప్పుడూ మనం ఆయన కలిగి ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. మనం ప్రతి ఒక్కరు ఎట్లా ఉండాలి? ధనవంతులుగా ఉండాలి అంటే ఆత్మ సంబంధమైన ధనవంతురము కావాలి. అమ్మి బీదల కొరకు సహాయం ఉండాలి. సర్వాధికారము కలిగినటువంటి దేవుడు మన కోసం అన్నాడు. చూడటానికి పరిశుద్ధాత్మ ఆయన ద్వారా మనము సువార్త ప్రకటిస్తాము. ఇప్పుడు ఆయనే తండ్రి, ఆయనే మనకు ఆహారం. హల్లెలూయా. పరలోకపు ఆహారము పొందుతున్నాము. దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. నీవు మాట్లాడిచిన మాటల్లో నేను వాళ్ళకి అందించి ఉన్నాను. వాళ్ళందరినీ ఆశీర్వదించు నాయన. పరిశుద్ధాత్మతో ఆహారమును అనుగ్రహించి దీవించి కాపాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.